గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఈరోజు మనకి నెంబర్ సిస్టంలో ఇది థర్డ్ పార్ట్. ఇది 11th క్వశ్చన్ ఏ విధంగా ఉందో చూడండి. ఈ క్వశ్చన్ ఇది ఏఎల్పిలో మనకు 2015లో 18లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ నాట్ ఏ పెయిర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ అన్నాడు. అసలు ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటో తెలియాలి. ఏ కామా బి ఒక ట్విన్ ప్రైమ్స్ అవ్వాలంటే కండిషన్ ఈ ఏ బి ఖచ్చితంగా బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్స్లో అయ్యి ఉండాలి. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా 2 ఉండాలి. ఈ రెండు కండిషన్స్ వర్తించినట్టయితే ఆ రెండు కూడా ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడా 11 ప్రైమ్ నెంబరే, 13 ప్రైమ్ నెంబరే. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి 2 ఉంది, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 71 ప్రైమ్ నెంబరే, 73 ప్రైమ్ నెంబరే. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 2 ఉంది, కాబట్టి ఇది కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్ సెట్లోకి వస్తుంది. మరి ఈ రెండు చూడండి, 131 133 ప్రైమ్ నెంబర్స్ అవుతాయా లేదా చూడాలి ఒకసారి. 133 అనేది చూడండి, 133 అనేది మనకి 7 టేబుల్లో పోతుంది. 7 1 జా 7, ఇంకా 6 3, 7 9 జా 63. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఏ ఒక్కటి ప్రైమ్ నెంబర్ కాకపోయినా వాటి డిఫరెన్స్ 2 ఉండొచ్చు. ఇవి 131కి 133కి డిఫరెన్స్ అనేది 2 ఓకే, కానీ ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఈ 133 ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి ఇది మనకి ఈ పేర్లో, ఈ 4 పేర్స్లో ట్విన్ ప్రైమ్ నెంబర్ పేర్ కానిది సి ఆన్సర్ రైట్ అవుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా ఈ రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంది. ఖచ్చితంగా ఇది కూడా ఒక ట్విన్ ప్రైమ్ నెంబర్ పేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆర్ కో ప్రైమ్స్ అన్నాడు. ఈ క్రింద ఇవ్వబడినట్టు వాటిలో ఏది కో ప్రైమ్స్ అవుతాయని అడిగాడు. ఇప్పుడు కో ప్రైమ్స్ అంటే ఇప్పుడు ఏ కామా బి అనేవి రెండు కో ప్రైమ్స్ అయ్యాయి అనుకోండి, ఖచ్చితంగా వాటికి హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా మనకి 1 అవ్వాలి. కండిషన్ నెంబర్ 1. ఏ బిలు రెండు ప్రైమ్ నెంబర్స్ కానవసరం లేదు. నీడ్ నాట్ బి ప్రైమ్ నెంబర్స్ ఏ అండ్ బి. ఓకే, కానీ ఏ నెంబర్ అయినా కావచ్చు. ఏ అనేది ప్రైమ్ నెంబర్ కావచ్చు, లేకపోతే బి అనేది కాంపోజిట్ నెంబర్ కావచ్చు. మనకి ఏ విధంగా అయినా అవ్వచ్చు. రెండు కాంపోజిట్ నెంబర్స్ అయ్యి ఉండొచ్చు, రెండు ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండొచ్చు, బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండొచ్చు. ఏ విధంగా అయినా ఉండొచ్చు. మొత్తం మీద మనకి ఏం కావాలి? హెచ్సిఎఫ్ అనేది 1 కావాలి. అటువంటి పేర్ని మనము కో ప్రైమ్స్ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1s ప్లేస్లో 8 ఉంది, ఇక్కడ 1s ప్లేస్లో 6 ఉంది. ఖచ్చితంగా ఈ రెండు కూడా 2తో డివిజిబుల్ అవుతాయి. అంటే దీనికి హెచ్సిఎఫ్ 2 అవడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇది మనకి కో ప్రైమ్ కాదు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ 1s ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ 1s ప్లేస్లో 0 ఉంది. అంటే ఇది 5తో డివిజిబుల్ అవుతుంది. హెచ్సిఎఫ్ 5 అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మనకి కో ప్రైమ్స్ కాదు. కో ప్రైమ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి హెచ్సిఎఫ్ అనేది 1 కావాలి. మరి ఈ రెండు చూడండి, ఈ రెండు చూడండి, 59 అనేది ప్రైమ్ నెంబరే, 97 అనేది ప్రైమ్ నెంబరే. 2 ప్రైమ్ నెంబర్స్కి ఎప్పుడు కూడా హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అంటే 1 అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ 1 అయ్యిందంటే 59 97 అనేది కో ప్రైమ్స్ అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది అనమాట. ఆ విధంగా మనం ఎలిమినేట్ చేసుకుంటూ ఈ క్వశ్చన్స్, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం చేయగలగాలి. ఇప్పుడు ఈ రెండింటికి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఏ విధంగా అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఏదో నెంబర్ రావడం జరుగుతుంది 1 కాకుండా. ఇప్పుడు చూడండి, 114 213. ఇప్పుడు 114 1 జా 114, 13లో 4 పోతే 9. ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకురండి. 0లోంచి 1 పోతే 9, 99 వచ్చింది. 99 మళ్ళా మనము 114తో డివైడ్ చేయండి. 99 1 జా 99. ఇప్పుడు మనకెంత వచ్చింది? 15 వచ్చింది. మళ్ళీ 15ని 99తో డివైడ్ చేయండి.
15తో డివైడ్ చేయండి. 15 6 × 90. ఇప్పుడు 9 వచ్చింది. ఈ 9ని మళ్ళీ 15తో 9తో డివైడ్ చేయండి. 9 × 1 = 9. ఇంకా 6 వచ్చింది. ఈ 9ని డివైడ్ చేయండి. 6 × 1 = 6. ఇప్పుడు 3 వచ్చింది. ఈ 6ని డివైడ్ చేయండి. 3 × 2 = 6. ఇక్కడ రిమైండర్ 0 ఎప్పుడు వచ్చింది? 3తో డివిజన్ చేసినప్పుడు వచ్చింది. అంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 3 అవుతుంది అనమాట. కాబట్టి హెచ్సిఎఫ్ 1 కావడం లేదు. కాబట్టి ఇది కూడా మనకి కోప్రైమ్ నెంబర్స్ కాదనమాట. మనకి ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి చూడగానే చెప్పవచ్చు ఇది కోప్రైమ్స్ అవుతాయి. ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 1 అనమాట. ఓకే, మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి 6y ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ కోప్రైమ్స్ అన్నాడు. ఈ 6y అనేది కోప్రైమ్స్ అంట. కోప్రైమ్స్ వేర్ y ఈజ్ నేచురల్ నెంబర్. y అనేది నేచురల్ నెంబర్స్ అంట. y బిలాంగ్స్ టు n, నేచురల్ నెంబర్స్. నాట్ గ్రేటర్ దాన్ 20. అంటే ఈ y అనేది నాట్ గ్రేటర్ దాన్ 20 అన్నాడంటే ఖచ్చితంగా వైలో ఉన్నవన్నీ కూడా 1 to 19 మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 1 to 19 మధ్యలో అంటే గ్రేటర్ దాన్ వై, నాట్ గ్రేటర్ దాన్ వై అంటే వై వాల్యూ అనేది 1 to 20 వరకే తీసుకోవాలి. 20 కన్నా పెద్దది కాదంట వై వాల్యూ అనేది. ఇప్పుడు ఈ వై ప్లేస్లో 1 తీసుకున్నాం అనుకోండి, 6 1. ఈ రెండిటికి హెచ్సిఎఫ్ అనేది 1. ఓకే, కోప్రైమ్స్ అవుతుంది. నెక్స్ట్ 6 2 తీసుకున్నాం అనుకోండి, ఇది హెచ్సిఎఫ్ 2 వస్తుంది. ఇది కాదు మనకి, ఇది పెయిర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6 3 తీసుకున్నాం అనుకోండి, ఈ రెండింటికి హెచ్సిఎఫ్ 3 అవుతుంది. ఇది కూడా మనకి పెయిర్ కాదు, కోప్రైమ్ పెయిర్ కాదు. నెక్స్ట్ 6 4 ఇది కూడా కాదు. అంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అనేది మనకి 1 కావడం లేదనమాట. 6 5 ఓకే, ఇది మనకి పెయిర్ అవుతుంది. అండర్లైన్ చేస్తున్నాను పెయిర్ అయ్యేవి. నెక్స్ట్ 6 7 ఓకే, ఇది కూడా హెచ్సిఎఫ్ 1 అవుతుంది. నెక్స్ట్ 6 8 ఇది కూడా కాదు, ఎందుకంటే దీనికి హెచ్సిఎఫ్ 2 వస్తుంది. 6 9 దీనికి ఒక 3 వస్తుంది. ఇది కూడా కాదు మనకి. 6 10 దీనికి కూడా 2 వస్తుంది. ఇది కూడా కాదు. నెక్స్ట్ 6 11 ఇది ఓకే. 6 11 అనేది దీనికి కూడా హెచ్సిఎఫ్ 1 వస్తుంది అనమాట. నెక్స్ట్ 6 12 దీనికి 6 వస్తుంది హెచ్సిఎఫ్, ఇది కూడా కాదు. నెక్స్ట్ 6 13 ఓకే, దీనికి హెచ్సిఎఫ్ అనేది మనకి 1 వస్తుంది. 6 14 దీనికి హెచ్సిఎఫ్ 2 వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 6 15 దీనికి కూడా హెచ్సిఎఫ్ అనేది 3 రావడం జరుగుతుంది. ఇది కూడా కాదు. నెక్స్ట్ 6 16 దీనికి హెచ్సిఎఫ్ 2 రావడం జరుగుతుంది. ఇది కూడా కాదు. 6 17 ఓకే, ఇది హెచ్సిఎఫ్ అనేది మనకి 1 రావడం జరుగుతుంది. 6 18 దీనికి హెచ్సిఎఫ్ 6 వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. ఇది కూడా కాదు. 6 19 ఓకే, ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అనేది మనకి 1 వస్తుంది అనమాట. 6 20 అంటే 20 వరకే తీసుకోమన్నాడు, 20 అబోవ్ కాదంట. y ఈజ్ ఏ నేచురల్ నెంబర్ నాట్ గ్రేటర్ దాన్ 20 అన్నాడు. 20 కన్నా పెద్దది కాదంట. 20 వరకు తీసుకుంటే మనకి ఎన్ని పేర్స్ వచ్చాయి? కోప్రైమ్స్ 1 2 3 4 5 6 7 రావడం జరిగింది. అంటే హౌ మెనీ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ y అన్నాడు. మనకు ఆన్సర్ ఏమవుతుంది? 7 వాల్యూస్ వచ్చాయన్నమాట. అవేంటివి? 1 y వాల్యూ 1 5 7 11 13 17 19. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. నెక్స్ట్ కొంచెం చూడండి. ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 11 అండ్ 20 అన్నాడు. 11కి 20కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ టోటల్ చేయాలి. అండ్ సమ్ ఆఫ్ ద ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 అండ్ 50కి ఉన్న మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్ని టోటల్ చేయాలి. వీటికి ఉన్నటువంటి డిఫరెన్స్ కొనుక్కోవాలి. ఇప్పుడు 11 తర్వాత మనకి 11కి 20కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తాయి? మనకి 11 వస్తుంది, 13 వస్తుంది, నెక్స్ట్ 17 వస్తుంది,
నెక్స్ట్ 19 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే 30, ఈ రెండు యాడ్ చేస్తే 30 ఎంత వచ్చింది? 60 రావడం జరిగింది ఇక్కడ. ఈ రెండు బోత్ ఇంక్లూజివ్ అన్నాడంటే 11 ఉంటుంది, 20 కూడా ఉంటుందని అర్థం. ఇక్కడ కూడా చూడండి 30కి 50కి మధ్యలో ఉండాలి. అంటే అవేంటివి? 31 ఒకటి ఫస్ట్ది, తర్వాత 37, నెక్స్ట్ 41, 43 అండ్ 47. వీటన్నిటిని యాడ్ చేసినట్టయితే మనకు 199 రావడం జరుగుతుంది. మరి ఈ 199కి 60కి డిఫరెన్స్, ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ అని అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటికి డిఫరెన్స్ అని అడిగాడు. అడిగితే ఏం చేయాలి? 199 నుంచి ఈ 16 సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే 9, 3, 1, 139 అవర్ ఆన్సర్. డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాడు. ఇది ఎన్టీపీసీలో 2017లో ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ ఈజ్ ఏ P/Q ఫామ్లో ఉంది. ఇది 11/8 అనేది P/Q ఫామ్లో ఉంది. అంటే ఇది బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అనమాట. ఇది కూడా బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అవుతుంది. ఇట్ √9 వాల్యూ 3/1 అనమాట. ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు Q. అంటే ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అనమాట. ఎవ్రీ రేషనల్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q అనమాట. కానీ ఇది చూడండి, √2 ఇంటూ √3. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్, √3 కూడా ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది కూడా మనకి √6 కూడా ఇర్రేషనల్ నెంబరే. ఇర్రేషనల్ నెంబర్ Q డాష్తో సూచిస్తాం. కాబట్టి మనకి ఇర్రేషనల్ నెంబర్ ఏదైనా అని ఐడెంటిఫై చేయమన్నాడు. అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే.